నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. రామారావు గారు, సావిత్రి గారు మహానటి. ఓకే, తన నటన గురించి మనం చెప్పడానికి అర్హులం కూడా కాదు, ఎందుకంటే తెలీదు, మాటలు కూడా రావు, అలా చూస్తూ ముగ్ధులైపోయి ఉండడం తప్పితే. సో సావిత్రి గారి నటన తెలుసు, చేసిన సినిమాలు తెలుసు, ఇవన్నీ తెలుసు, కానీ ఆఫ్ ద రికార్డ్, ఆఫ్ స్క్రీన్ ఎట్లా ఉండేవారు, తన అయిష్టాలు ఏంటి, ముఖ్యంగా కొన్ని అలవాట్లు ఉంటాయి, కొన్ని ఇష్టాలు ఉంటాయి, అవన్నీ ఎట్లా ఉండేవి మీరు చెప్తారా? అవును, ఆవిడ నిజంగా ఆ పుట్టుకే పెద్ద అది నటరాజ అనుగ్రహం అనుకోవాలమ్మా. చిన్న అరుణోదయ నాట్య మండలిలో ఉన్నప్పటి నుంచి ఆవిడ ఏ ప్రదర్శన, డ్యాన్స్ చేసినా, లేకపోతే పద్యం పాడినా, అభినయం చేసినా ఆవిడ సాటి మరొకరు లేరు, అలా చేసేదన్నమాట. ఆచార్యులు కూడా ఏమిటే నీ ఇల్లు బంగారంగా, నేను చెప్పింది ఒకటేనడితే నువ్వు బ్రహ్మాండంగా చేసేస్తున్నావు అని చెప్పేసి ఆ శిష్లా వారు, వీళ్ళ గురువు గారు విజయవాడలో మొగలరాజపురం చెప్పేవారన్నమాట. ఆ మద్దాలు సుశీలను ఈవిడ ఇద్దరును ఆ శిష్లా వారి శిష్యులు మాట. రాధాకృష్ణులు వేసినా ఏ వేసినా ఆ గురువు గారు చెప్పిన దానికి పద్యంతలు ఎక్కువగా చెప్పేది. అది ఒకటి. సరే, మద్రాసు వెళ్ళిన తర్వాత మద్రాసులో మొట్టమొదటిసారిగా ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో సంసారం అనే పిక్చర్లో నాగేశ్వరరావు అంటే విపరీతమైన ప్రేమ, మామూలు ప్రేమ కాదు అది. ఎంత ప్రేమ అంటే బాలరాజు సినిమాకి నాగేశ్వరరావు గారు విజయవాడ వస్తే ఆయన చూడడానికి ఎగబడి చివరికి ఆవిడ పెద్ద కుళ్ళుకాలలో పడిపోయిందన్నమాట. కొత్తగా కుట్టించుకున్న ఆ లంగా బురదైపోయింది, పెద్ద ఏడ్చిందన్నమాట. ఆ రోజు నాగేశ్వరరావు గారిని చూడడానికి వెళ్తే ఈ లంగా అంతా పాడైపోయింది అని చెప్పేసి, అంత పిచ్చి. అలాంటి వ్యక్తి దగ్గర డైలాగ్ చెప్పంటే డైలాగ్ చెప్పలేకపోయింది, అంటే వణుకుపోయిందన్నమాట. చూసాం కదా మన మహానటి సినిమాలో ఆ సీన్. అదే వణుకుపోయింది. అంటే మహానటి సినిమాలో చాలా చేయలేదు, అది వేరే విషయం, కానీ ఆవిడ అలా అయిందన్నమాట. తర్వాత అనుకోకుండా పాతాళ భైరవిలో గ్రూప్ డ్యాన్స్లో ఎక్కడో ఒక పిల్ల తలుకుమని వెరుస్తుంటుంది, ఆవిడే సావిత్రి కదా. తర్వాత ఆవిడ సినిమాల్లో చాలా అంటే ఆశ్చర్యకరంగా ఆవిడ జీవితంలో నటన చేయడం మాత్రం చాలా అద్భుతమైనటువంటి, అది ఎవరు చెప్పేవారు కాదు. ఆ మిస్సమ్మ ఆ సినిమాలో చేసిందంటే, ఆ మిస్సమ్మ సినిమాలో ఎల్వి ప్రసాద్ చెప్పింది ఒకటి, ఆవిడ చేసింది ఒకటి. తీరా ఆ సినిమా, ఆ క్యారెక్టర్ ఎవరిది? భానుమతి గారిది ఆ క్యారెక్టర్. ఆ భానుమతి గారి క్యారెక్టర్ ఆవిడకే ఇష్టంగా లేదు ఆ క్యారెక్టర్ చేయడం. ఆవిడ పక్క అసలు హిందూ మాట. ఆవిడ భానుమతి గారికి ఏమో ఆ క్రిస్టియన్స్ లాగా అలాగా బయట వేసుకోవడం, బొట్టు లేకుండా ఉండడం ఎందుకు ఆవిడకి ఇష్టం లేదు మొదటి నుంచి. అయితే రావడం కొంచెం ఏదో ఇంట్లో, ఏమా నువ్వు రావడం కొంచెం కష్టం అవుతుందా ఏమిటి, కొంచెం లేట్ అవుతున్నట్టు ఉందని ప్రొడ్యూసరు అలాగే అడుగుతుండేవారు నొప్పి లేకుండానా. ఆవిడ ఏం చెప్పిందంటే, మేము హిందువులం అండి, మాకు పూజా పునస్కారం అంతా ఉంటుంది అని ఆవిడ చెప్పింది తెలివిగా. అంటే మీరు ఇచ్చింది నా క్రిస్టియన్ క్యారెక్టర్ కదా, మీ అంత తేలిక కాదు, నాకు చాలా కష్టాలు ఉంటాయి అక్కడ అని చెప్పింది అన్నమాట. ఈయన అంతకంటే తెలివైనోడు చక్రపాణి గారు, సరే మరి కష్టం ఉన్నప్పుడు ఎందుకు రావడం అమ్మా, ఆ పూజా పునస్కారమే చూసుకో, తర్వాత ఎప్పుడైనా అవసరమైతే మీ కబురు చేస్తావుడి అని చెప్పి పంపించేశారు. తర్వాత ఎవరు కావాలి, హీరోయిన్ కావాలి, ఎవరు ఉంటారు అనేసరికి ఆ సావిత్రమ్మ కనిపించేది అన్నమాట. అలాగా ఆ సావిత్రి గారు ఏమో క్యారెక్టర్ చేయంటే చెప్పిన దాన్ని పద్ధతులు బాగా చేసేది, ఇంకేం చెప్తారు. అలాగే సావిత్రి గారు
బ్రహ్మాండమైన అద్భుతమైనటువంటి నటీమణి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సావిత్రి గారి తాలూకు పెర్ఫార్మెన్స్ చూడాలంటే దేవదాసు. నా దృష్టిలో నాకు ఏదైనా చర్చ పెట్టినట్టయితే, డిబేట్ పెట్టినట్టయితే, దేవదాస్ సినిమాలో నాగేశ్వరరావు గారికి ఎంత పేరు వచ్చిందో, నాగేశ్వరరావు గారు ఎంత శ్రమ పడ్డారో అంతకంటే ఎక్కువ శ్రమ పడింది సావిత్రి. నిజంగా ఆ దేవదాసు పట్టణం వెళ్ళిపోయి చదువుకొని వచ్చి ఇలా ఇద్దరు కలుసుకుంటారు ఒక చోట. కలుసుకున్న తర్వాత ఏమో అక్కడ అంటే ఆ దేవదాస్కి తనకి మధ్య చిన్న చిలికి గాలువానయ్యి కర్రతో కొట్టేస్తాడు. ఆ కొట్టేంత వరకు రెచ్చగొడుతుంది. అది నిజంగా ప్రేమికుల్లో ఉన్నటువంటి గుణమే. ఎంత సహజంగా యాక్ట్ చేస్తారో ఇద్దరు కూడా. ఆ కొట్టగానే వాడికి మళ్ళీ ఒక పిచ్చి వచ్చేసి అది తొడుక్కున్న చొక్కా చీరేసి కట్టు కడతాడు. ఇవన్నీ కూడా ఎంత బాగా ఉన్నాయో మాకు తెలీదు. ఆ నటన అంటే అదే. తర్వాత దేవదాసు ఇలాగా అంటే సావిత్రికి ఎవరో జమీందారుతో పెళ్ళైపోతుందని తెలిసిన తర్వాత తట్టుకోలేక మందు తాగేస్తాడు. మందు తాగిన తర్వాత ఎవరిని పడితే వాళ్ళే పార్వతి అనుకుంటాడన్నమాట. ఆ విషయం తెలిసి అర్ధరాత్రి పూట వస్తుంది. ఎందుకు వచ్చావంటాడు. మన ఇద్దరం లేచిపోతా ఉంటుంది. నిజంగా గొప్ప సన్నివేశం. ఆ సన్నివేశంలో ఉన్న అంతరార్థం నాకు అప్పుడైతే తెలిసింది కాదు, కానీ ఇప్పుడు చూసినట్టయితే ఆ సావిత్రి రావడం, ఆ దేవతను చూడడం, దేవత నువ్వు తాగొద్దు, దానికి కావలిస్తే నేను వచ్చేస్తా, నీతో పాటు వచ్చేస్తా, మన ఇద్దరం కలిసి లేచిపోదాం, ఎక్కడైనా ప్రశాంతంగా సుఖంగా ఉందాం అనేసరికి వాడిదే సమాధానం లేదు. వాడి దగ్గర సమాధానం ఏంటంటే వాడి దగ్గర ప్రశ్న తప్ప సమాధానం లేదు. ఆవిడ ప్రశ్నతోనే సమాధానం వచ్చింది. నీ లేకపోవడం వల్ల కదా నువ్వు ఇలాగైపోతున్నావు. ఎస్, నేను రెడీగా ఉన్నాను. అక్కడ స్త్రీ తాలూకు ఔన్నత్యాన్ని శరత్ చంద్ర చటర్జీ ఎంత గొప్పగా వర్ణించారంటే అది నీ చెబుతుండగా పులకించిపోతున్నాను అన్నమాట. ఆవిడ ప్రశ్న ఏంటంటే నేను దూరం అయితే నువ్వు ఎలా అయిపోతావు, కనుక నేను అవన్నీ మర్చిపో, నేను దగ్గర అవుతాను, నీతో ఉంటాను, చాయిస్ ఈజ్ యువర్స్, నీతో ఉండమంటావా, ఎక్కడైనా పోతా ఉంటావా, రెడీ అంటే వీడితో సమాధానం లేదు. ఎంతసేపు అలా ఆడ వద్దంటున్నాడని చెప్పేసి ఇక్కడ వద్దంటున్నాడు, కానీ ఇద్దరికే సమాధానం లేదు కదా. వద్దు, నేను అసమర్థుణ్ణి, అది ఇది. కొంతమంది ఉంటారు కదా గురుగారు, ఇలాగా కన్ఫ్యూజ్డ్. అదే గుడ్డు కూస ఏదో కథలు చెప్తాడు. అదేంటంటే మా నాన్న ఒప్పుకోడు ఏదో అనేది వస్తాను, నేను అసమర్థుణ్ణి ఈ కథలు చెప్తాడు, కానీ ఆవిడ ప్రశ్నకి సమాధానానికి దేనికి కూడా సరితోగడమాట. అక్కడ సావిత్రి ఒక పెర్ఫార్మెన్స్ చేస్తుంది. వీడికి ఎలా చెప్పాలి వేదోకి అన్నట్టుగా ఆ తలుపు ఉంటుంది కదా, ఆ తలుపుకి వేసి చాలా బాగా చేసుకుంటుందాం. ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది. జనరల్గా కొంతమంది అబ్బాయిల మెంటాలిటీ ఉంటుంది కదా, కన్ఫ్యూజ్డ్ ఉంటారు. వాళ్ళకి